తర్వాతి అవార్డ్ మరి 2 అవార్డుల తర్వాత చాలా కీలకమైన ఘట్టానికి మనం చేరుకోబోతున్నాం ఈ అవార్డ్స్ ఈవినింగ్లో. ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యని మించిన దానం లేదు అంటారు పెద్దలు. ఐ నౌ రిక్వెస్ట్ ప్రొఫెసర్ విఎస్ రావ్ and Sri Rajamouli, Director, RS Brothers, to come on to the dais and announce and present this award. Joint winners for the Sakshi Excellence Award in Education of the year 2014 are Muhammad Sharif Ahmad and Kottagudem Club. విద్యా బోధన మౌఖికం నుండి బ్లాక్ బోర్డుకు, అక్కడి నుండి ఆడియో విజువల్ యుగానికి చేరింది. ఆధునిక పోకడలను ముందుగా అంచనా వేసి అవగాహన పెంచుకున్న మొహమ్మద్ షరీఫ్ అహ్మద్ నిస్సందేహంగా మోడర్న్ పంతులే. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సర్కారు స్కూళ్లలో డిజిటల్ పద్ధతుల్లో హిందీ భాష బోధనకు ఈ కరీంనగర్ టీచర్ శ్రీకారం చుట్టారు. కేవలం విద్యాబోధనే కాదు, విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంచడం సామాజిక బాధ్యతగా భావిస్తారు షరీఫ్. అందుకే 2008 నుండి స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణను ఇస్తున్నారు. ఆడియో విజువల్ పాఠాలను స్వయంగా తయారు చేసి విద్యాబోధనతో వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు. సాంకేతికంగా ఈ నూతన పద్ధతులు విద్యార్థులకు ఉచ్చారణ పరంగా కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయి. సాక్షి ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డ్ కి జాయింట్ విజేతగా ఎంపికైన మొహమ్మద్ షరీఫ్ అహ్మద్ కు అభినందనలు, కంగ్రాచ్యులేషన్స్. ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణం సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతోందంటే ఆ ఘనత ప్రధానంగా కొత్తగూడెం క్లబ్దే. బాలల్లో మనోవికాసం కోసం బాలోత్సవ్ పేరిట సాంస్కృతిక ఉత్సవాల నిర్వహణకు నడుం కట్టిన స్ఫూర్తి ప్రదాత ఈ క్లబ్ కార్యదర్శి డాక్టర్ వాసిరెడ్డి రమేష్ బాబు. ఏటా 3 రోజుల పాటు బాలోత్సవ్ ని గత 23 ఏళ్లుగా ఈ క్లబ్ నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 12,000 మంది తెలుగు విద్యార్థులకు సాంస్కృతిక వికాసాన్ని ఈ క్లబ్ కల్పిస్తోంది. చిత్రలేఖనం, తెలుగు మాట్లాడటం, నాటికల విశ్లేషణ, షార్ట్ ఫిల్మ్ సమీక్ష, పద్య రచన, చిన్న కథల రచన, విశ్లేషణతో వ్యక్తిత్వ వికాసానికి బాట వేస్తోంది ఈ క్లబ్. ఫ్యాన్సీ డ్రెస్, జానపద గేయాలు, జానపద నృత్యాలు, నీతి పద్యాలు, ఉపన్యాసాలు బాలల్లో భారతీయ సంస్కృతి పట్ల అవగాహన కల్పిస్తున్నాయి. భావి తెలుగు తరాల విద్యా సాంస్కృతిక వికాసానికి చేస్తున్న కృషి అభినందనీయం. శభాష్ కొత్తగూడెం క్లబ్, శభాష్ వాసిరెడ్డి రమేష్ బాబు. ముఖ్యంగా సాక్షి గ్రూప్ ఆఫ్ మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే కష్టపడ్డ వారిని గుర్తించి సరైన ప్రోత్సాహం ఇవ్వడం అన్నది చాలా అభినందించదగ్గ విషయము. నేను కూడా ఇప్పుడు ఈ అవార్డుతోని మరింత బాధ్యత పెరిగింది నాకు. ఇంకా నాకు దీనికంటే కూడా ఎక్కువగా పిల్లలకి విద్యను అందించి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతానని కోరుచున్నాను. ఇంకొకటి, ప్రభుత్వ పాఠశాలలంటే కొందరికి చిన్న చూపు ఉంది. దయచేసి అలాంటిది కాదు. హైలీ క్వాలిఫై ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఫేస్ చేసి డిఎస్సిలో జాబ్ సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే అందరి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని నేను అందరికీ విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ సాక్షి. సార్ రమేష్ గారు, మీ స్పందన కూడా క్లుప్తంగా. ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు, శిల్పి మైకేల్ యాంజిలోని ఆయన అభిమానం ఒకటి ప్రశ్నించారట. ఇంత గొప్ప శిల్పాన్ని ఈ రాతిలోంచి ఎలా చెక్కుతున్నారండి? మీ చేతుల్లో ఆ గొప్పతనం ఏం దాగుంది అని అంటే, నా చేతుల్లో ఏం గొప్పతనం లేదు, ఆ రాతిలోని గొప్పతనం ఉంది. ఆ రాయిలోని అనవసరమైన ముక్కల్ని తీసేసి ఈ శిల్పాన్ని తయారు చేస్తున్నాను, ఎంతవరకే అన్నాడు. మేము కొత్తగూడెం క్లబ్ అంటే ప్రజల్లో ఒక దురభిప్రాయం ఉంది. క్లబ్ అంటే అది ఒక పేకాట కేంద్రం. క్లబ్ అంటే నలుగురు సమాజంలోని పెద్దవారు కూర్చొని కాలక్షేపం చేస్తే ఒక చిన్న హాల్ అని మాత్రమే ప్రజలు అనుకుంటున్నారు. ఆ అభిప్రాయాన్ని తొలగించి సమాజానికి ఉపయోగపడేలాగా మా కొత్తగూడెం క్లబ్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో
1991 నుంచి కూడా ఈ బాలోత్సవ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. మేము చేసే పని కూడా ఏంటంటే పిల్లలందరిలో కూడా సృజనాత్మక శక్తి దాగుందండి. మనం వాళ్ళకి నేర్పాల్సిన అవసరం లేదు. ఆ పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తిని బయటికి తీసుకురావడానికి మేము ఒక చిన్ని ప్రయత్నం చేస్తున్నాం అంతే. వాళ్ళు సమాజంలోని చెడు వైపు ఆకర్షితులు కాకుండా వాళ్ళలోని మంచిని ఆ మంచిగానే నిలిపివేసే ప్రయత్నమే మా బాలోత్సవ్. ముఖ్యంగా దాంట్లో మా మాతృభాష అంటే ప్రేమను పెంచుతున్నాం, సాహిత్యం పట్ల పిల్లల్ని అభిలాషను పెంచుతున్నాం, వాళ్ళ కథలు చెప్తున్నాం, కథలు చెప్పిస్తున్నాం, మంచి సినిమా అంటే ఏంటో చూపిస్తున్నాం. ఇలా 24 రకరకాల కార్యక్రమాల్లో మా బాలోత్సవ్ ద్వారా పిల్లల్ని చైతన్యవంతులైన నవభారతల పౌరులుగా తయారు చేస్తున్నాం. ఈ అవార్డు ఇవాళ రమేష్ బాబుకు వచ్చిన అవార్డు కాదు, కొత్తగూడెం క్లబ్లోని ప్రతి సభ్యుడికి, మా కొత్తగూడెం పట్టణ ప్రజలందరికీ వచ్చిన అవార్డు. అలానే పిల్లలందరికీ మా బాలోత్సవంలో పాల్గొనలేకపోయిన పిల్లలందరికీ, అలా పిల్లల్ని ప్రేమించే పెద్దలకు కూడా ఈ అవార్డు వస్తుందని ఈ సాక్షి మీడియా కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.